హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా అయిపోయే ఒక రెసిపీని చూడబోతున్నాం. అదే అరటికాయ పులుసు, అరటికాయ కర్రీ అండి. అయితే దీనికి ముందుగా మనం కావాల్సినవి ఏంటో చూద్దాం. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలానే కొత్తిమీర. అయితే మనం దీంట్లో ఎండ్రాయిల్ కూడా వేయబోతున్నాము. సో అందుకని మనం ముందుగానే ఎండ్రాయిల్ వేయించుకోవాలి. నేను ముందుగానే గ్యాస్ ఆన్ చేసుకుని ఒక మూకుడు పెట్టుకొని కాస్త ఎక్కువగానే ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండ్రాయిల్ కడిగి పెట్టుకున్న ఎండ్రాయిల్ని మనం మంచిగా వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా దాంట్లో వేసుకుని కాస్త వేగనిద్దాం. ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి మీరు చూస్తున్నారు కదండి, ఆ విధంగా ఒక 2-3 తీసుకుంటే సరిపోతుంది కర్రీకి. నెక్స్ట్ చింతపండు, మనం పులుసు చేసుకుంటున్నాం కాబట్టి చింతపండు కంపల్సరీ కావాల్సిందే. ఆ ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత నేనైతే టమాటాలు వేసేసుకున్నాను. ఒక టమాటా చాలండి, మీడియం సైజ్ అయితే. టమాటా వేసేసుకొని మంచిగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ వేయించుకుంటూ ఉండండి, అదంతా కూడా మగ్గాలి. సో ఇప్పుడు మనం పసుపు వేసుకుంటున్నాము, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మనం అరటికాయలను వేసేయాలి. నేను ముందుగానే చెప్పాను కదా అరటికాయ పులుసు. సో మనం ఈ విధంగా కట్ చేసుకుంటే టేస్టీగా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. సో నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను అరటికాయ ముక్కల్ని. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని ఆ ఉల్లిపాయలు దాంట్లోకి వేసేసుకుందాం. అరటికాయ ముక్కలు కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేయండి. అరటికాయ ముక్కలు ఏ షేప్లో అయినా కోసుకోవచ్చు, బట్ పులుసుకి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని ఈ విధంగా చేశాను నేను. అరటికాయలు కూడా వేసిన తర్వాత అంతా కూడా కలపండి. కలిపిన తర్వాత కాస్త అలా వదిలేయండి ఒక 2 నిమిషాల వరకు. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎవరికి తగినట్టుగా వాళ్ళు ఉప్పు చూసుకొని వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత మనం కారం కూడా వేసుకుంటున్నాం. ఒక 2-3 స్పూన్స్ వరకు వేసుకున్నాను. కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కాబట్టి కారం కూడా వేసుకున్నాక మళ్ళీ కలుపుకోండి. ఈ కర్రీ చాలా ఈజీగా అయిపోతుందండి, అసలు పెద్దగా టైం కూడా పట్టదు. సో కారం కూడా వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కారం వేసిన ఒక 2-3 నిమిషాలకే మనం వాటర్ వేసేసుకోవాలి. పులుసు కాబట్టి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నాను. 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుని అంతా ఒకసారి కలపండి. ఇప్పుడు దానికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలానే వదిలేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే అరటికాయ అనేది ఉడుకుతుంది. సో 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కాస్త ఉడుకుతుంది అరటికాయ అనేది. మనం వేసిన నీళ్ళు కూడా సగానికి సగం అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ముందుగానే చింతపండు అనేది నానబెట్టుకున్నాం. సైజ్ వచ్చేసి చిన్న నిమ్మకాయ ఉంటుంది కదండి, ఆ సైజు. అంటే సైజు ఎంత తీసుకోవాలో క్వాంటిటీ తెలియని వాళ్ళు ఈ విధంగా చూసుకోండి. ముందుగా నానబెట్టేసుకున్నాను చింతపండుని. చింతపండు రసం ఎంత తీసుకోవాలి అనేది మీ బట్టే ఉంటుందండి. మీరు పులుపు తినగలరా లేదా అని మీరు చూసుకోండి ఒకసారి. నేనైతే ఒక గ్లాస్ పైగానే వేసుకున్నాను చింతపండు పులుసు అనేది. చింతపండు పులుసు వేసేసుకున్న తర్వాత ఇంకా ఒకసారి బాగా కలుపుకోండి. పులుపు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు మూత పెట్టేసి దాన్ని బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాలకు ఒకసారి తీసి చూసుకుంటూ ఉండండి. అంతేనండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసి దించేయండి. అంతేనండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.